2015 నుంచి మనం మాట్లాడుకుందాం. అయితే అంతలోపు మీరు ఇప్పుడు దేశభక్తి గేయాల గురించి మాట్లాడారు కాబట్టి మీకు చాలా బాగా నచ్చినటువంటి ఒక గేయం మా కోసం మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది. పాటలు ఉన్నాయి ఇక్కడే. పిల్లలకి కూడా మేము అదే గీతని ఎంపిక చేసుకుని చిన్న చిన్న పదాలు అల్లిక ఆ పాట ఎవరు రాశారో కూడా తెలియని సందర్భాలు. ఆట కలిసి ఆడుదాం, పాట కలిసి పాడుదాం, ఆట పాటలాడుచునే అడుగు ముందుకేయుదాం, ముందుకేయుదాం, ముందుకేయుదాం. ఎత్తు చిన్నదే దానికి సత్తు వెంతు ఉందిరా, అనువు చిన్నదే దానికి అమిత శక్తి ఉందిరా. బడి చిన్నదే బడిలో పాఠాలు చిన్నవే, బడిలోనే దేశమాత భవిష్యత్తు ఉందిరా. ఆట కలిసి ఆడుదాం, పాట కలిసి పాడుదాం, ఆట పాటలాడుచునే అడుగు ముందుకేయుదాం, ముందుకేయుదాం. చాలా బాగుంది. మీరు అన్నట్టుగా చాలా చిన్న చిన్న పదాలు, చిన్న పదాలకి ఎవరు రాస్తారో తెలియదు. బడిలోనే దేశమాత భవిష్యత్తు ఉంది, దాన్ని మర్చిపోతా ఉన్నారు చాలా మంది. ఇట్లా శిబిరంకి వచ్చినటువంటి పిల్లలకి అవి మా శిబిర గీతాలుగా పరిచయం చేస్తూ, దాంతోపాటు మేము ప్రభుత్వ పాఠశాలల పిల్లలం, మా లోపల శక్తి ఉంది, మాకు సరైన సమయంలో ప్రోత్సహించండి, మేము అద్భుతాలు సృష్టిస్తామని ఒక పాట. ఇక్కడ మనం ఉన్నటువంటి సాధన కుటీరంలో ఇక్కడ ఏం చేస్తుంది అనేటువంటి భావాలని పూర్తిగా పదాల లోపల ఇమడింపజేసి రాసి చేసినటువంటి పాటలు 3 శిబిరాల్లో మనం. ఒకసారి దీని కుటీరం గురించి కూడా ఒకటి పాడండి. సర్కారు బడి పిల్లలం మేమంతా పల్లాని ముత్యాలము, సర్కారు బడి పిల్లలం మేమంతా పల్లాని ఓవరాల్గా ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులు అంటే మీ ద్వారా బయటకు వెళ్ళారంటారు? ఎంతమంది వచ్చారు? అంటే సింగింగ్, పెయింటింగ్ ఇదంతా కలిపి ఒక 2 సంవత్సరాలే మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. 2010 నుంచి 10th క్లాస్ విద్యార్థులకి ఎగ్జామ్స్ కంటే ముందు ప్రిపరేషన్ క్యాంప్స్ లాగా లక్ష్యం పేరు మీద ఒక 250 మంది పిల్లలకి మేము శిబిరాలు నేర్పెట్టాం. ఇట్లా 2010వ సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు నేర్పాం. ప్రతి సంవత్సరం ఒక 200 నుంచి 250 మంది వరకు. సో అట్లా ఇంచుమించు 3350 పైన విద్యార్థులకి మనం లక్ష్యం పేరు మీద శిబిరాలు నిర్వహించడం. దాని ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న కారణాల చేత ఇంటి దగ్గర చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలని జిల్లా విద్యాశాఖ సమన్వయంతో ఫ్యాకల్టీ అంతా కూడా అక్కడి నుంచి వాళ్ళే వచ్చేవారు. ఇక్కడ మేము స్టడీ అవర్స్, భోజన వసతులు అన్నీ మనం కల్పించి వాళ్ళ లోపల ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి ప్రయత్నం జరిగేది. అట్లా సుమారు అక్కడ వరకు 3000 మంది పైన విద్యార్థులు 10th క్లాస్ వాళ్ళు. దాని తర్వాత ఇందాక చెప్పినటువంటి పల్లె ఆనిముత్యాల శిబిరంలో కూడా అది 2 సంవత్సరాలు నిర్వహించినాం. ఇప్పుడు స్పోర్ట్స్ మీద నడుపుతా ఉన్నాం, కబడ్డీ, వాలీబాల్ లోపల కూడా. సో అంతా కలిపి ఒక 500 మంది విద్యార్థులు. ఇప్పుడు శాక్ అనే పేరు మీద సంవత్సరానికి కనీసం ఒక 500 నుంచి 800 మంది విద్యార్థులని వీళ్ళు ప్రతిభావంతులని సమాజానికి పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాం. అంటే ఇలాగా ఇందాక చెప్పినట్టు శాక్ ద్వారా ఎంపిక చేసుకుంటాం. స్పోర్ట్స్, అకాడమిక్, కల్చరల్లో. స్పోర్ట్స్లో ప్రస్తుతానికి కబడ్డీ, వాలీబాల్, పెయింటింగ్, సింగింగ్, యోగా, వీటిల్లో ఒక్కొక్క ఈవెంట్లో 50 మందిని ఎంపిక చేసుకుంటాం. ఎవరు వాళ్ళంతా నీడీ, డిజర్వింగ్ అండ్ టాలెంటెడ్. వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి ప్రభుత్వ పాఠశాలల నుంచి. ఏ క్లాస్ వాళ్ళు 7th ఎండింగ్లో వాళ్ళని చేసుకుంటాం, ఎంపిక చేసుకొని 8th, 9th, 10th అట్లా ప్రతి సంవత్సరం 60 రోజులు శిక్షణ ఇవ్వడానికి. అది వాళ్ళ సెలవు రోజులలోనే. సమ్మర్లో ఒక 25 రోజులు. అట్లా ప్రతి నెల ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలకి సెలవులు వస్తాయో ఆ సెలవు దినాల్లో ఇక్కడ క్యాంప్ ఉంటుంది. అంటే ఇక్కడ నైట్ షెల్టర్ కూడా ఇక్కడే ఉంటుంది మొత్తం కంప్లీట్గా. భోజన వసతులు పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి మేము 2 మాటలు చెప్తాం. తల్లిదండ్రులుగా మేము బీద వాళ్ళం, మా పిల్లలకి మీరు సహాయపడండి, మీరు మమ్మల్ని అడగాలి. రెండవది వ్యవస్థ, ప్రభుత్వం కూడా మేము చేయలేకపోతున్నాం, మీరు చేయండి, మాకేం అప్పయ్యలే. ఒక సామాజిక బాధ్యతగా, అంటే సేవ కూడా కాదు, సామాజిక బాధ్యతగా మేము పనిచేయాలనుకున్నాం. కాబట్టి అక్కడ ఆ గేట్ వరకు రావడం మీ బాధ్యత.
వచ్చిన తర్వాత అంతా మా బాధ్యత. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక మీరు ప్రారంభంలో చెప్పినట్టు వాళ్ళకి ఉన్నట్టు ప్రతిభకి సానబట్టడంతో పాటు సంస్కారం ఇచ్చే ప్రయత్నం మన వైపు నుంచి ఎక్కువ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి పోయినటువంటి పిల్లలు చివరిలో మేము అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో, మీకు ఏమైనా ఉపయోగపడిందా లేదా అని సూచనగా తీసుకుంటాం. సో కామన్గా అందరి స్టూడెంట్స్లో ఉండేట ఒకే ఒక పదం, మేము సంస్కారం నేర్చుకోపోయినటువంటి పదం దాంట్లో ఉంటుంది. అప్పుడు కొంచెం మాకు తృప్తిగా అనిపిస్తుంది ఏం నేర్పించడం ఏంటి అనే విషయం దానికంటే కూడా చాలా బాగుంటుంది. మీతో పాటుగా ఇక్కడ ఇంకా ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటుంది. ఇది ఒక ట్రస్ట్ కాబట్టి ట్రస్ట్ మెంబర్లు కొద్ది మంది ఉంటారు. సో సమయానికి అనుగుణంగా ఇందాక ఇప్పుడు స్పోర్ట్స్కి వేరే టీం ఉంటుంది, అకాడమిక్కి వేరే టీం ఉంటుంది. ఇన్ని వేల మంది విద్యార్థులని అంటే మీతో పాటుగా ఖచ్చితంగా టీం ఉండాలి. ఆ టీం ముందుకెళ్ళాలి అంటే విత్తం ముఖ్యం, విత్తం ప్రధానం, డబ్బులు కావాలి. ఇదంతా ఎలా నడుస్తుంది ఈ వ్యవస్థ? తప్పకుండా ఉన్నారు. మిగతా టీం అంతా కూడా ఉంటారు. ఇందాక చెప్పినట్టు స్పోర్ట్స్కి సపరేట్ టీం ఉంటుంది, అకాడమిక్ టీంకి, లక్ష్యం క్యాంప్కి సపరేట్ టీం ఉంటుంది, కల్చరల్ దానికి సపరేట్ టీం ఉంటుంది. సో ఎవరికి సంబంధించిన శిబిరాలు జరిగేటప్పుడు వాళ్ళకి సమావేశాలు జరుగుతాయి. వ్యవస్థ అంతా కూడా వాళ్ళే ఉంటారు. అంటే ఇది పెద్ద రెసిడెన్షియల్ క్యాంప్ కాబట్టి మేము క్యాంప్ AAAలో నడుపుతాం. AAA మీన్స్ అకాడమిక్స్, అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్స్. సో దీని టీం దానికి ఉంటుంది అనమాట. సో ఎవరి పనులలో వాళ్ళు. అంటే ఈ వ్యవస్థ అంతా ఎలా నడుస్తుందండి డబ్బు గురించి? ఎందుకంటే అందరికీ ఫ్రీగా అంటున్నారు మీరు. ఇది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. ఒక్కొక్కసారి నాకు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఇది ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ పెద్దగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏం లేవు. అందుకే పిల్లలకి కూడా మేము 3 కొటేషన్స్ చెప్తూ ఉంటాం. దాంట్లో 2వ కొటేషన్ మీరు అడిగిన దానికి సంబంధించింది కాబట్టి చెప్తున్నా. నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా, ఏ కార్యానికైనా ప్రకృతి తల వంచి సహకరిస్తుంది అని అంటారు. సో మనం చేస్తున్నటువంటి పనిని ఇందాక నేను మీకు విషయం చెప్పిన, ఎవరు మమ్మల్ని అడిగింది కాదు, ఈ విషయం చేయమని అడిగింది కాదు, లేకపోతే ఆర్డర్ ఇచ్చింది కాదు. సామాజిక బాధ్యతగా చేస్తున్నాం, సేవ అనుకోవడం కూడా కాదు. సో మనం చేయకపోయినా ఎవరు అడగరు. కాబట్టి చేసే పని ఏదో నిజాయితీగా చేయాలని ఒకటి ఉంటుంది. రెండోది 100 మందికి ఒకటేసారి చేయాలని ఏం లేదు. చెప్పిన ప్రారంభంలోనే అవసరం ఉన్నకి వాళ్ళకి మాత్రం సరైన సమయంలో చేయాలని చెప్పి. కాబట్టి ఎవరో ఒకరు, మీరు నమ్మరు, ఆశ్చర్యపోతారు, నేనే ఆశ్చర్యపోతున్నా. నాకే చాలా సందర్భాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించిన డబ్బులు నిజంగా వీళ్ళంతా ఎట్లా సహకరిస్తున్నారు అని చెప్పి అనుకున్నది ఆలస్యం. మనసులో ఒక సంకల్పం వచ్చింది, 10 రూపాయలు జేబులో ఉండవు, 10 లక్షల కార్యక్రమం సంకల్పం వచ్చింది. ఎవరో ఒకరు ఆ భగవంతుడు పంపించినట్టు వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పటివరకు అట్లనే జరుగుతున్నది.